పంబన్ వంతెన భారతదేశంలోని సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి వంతెన ఇది శ్రీలంకకు భారత్కు మధ్య ఉన్న పాక్ జలసంధిపై ఉంది. ఈ వంతెన పంబన్ ద్వీపం, రామేశ్వరం పట్టణాలను కలుపుతుంది. ఈ బ్రిడ్జి రోడ్డు, రైలు వంతెన కలిగి ఉంది. ఇది 1914లో ప్రారంభించారు. ఈ వంతెన 2010 వరకు భారతదేశంలోని అన్ని వంతెనల్లో పెద్దదిగా నిలిచింది. 2.3 కిలోమీటర్లు ఉన్న ఈ వంతెన నిర్మించి 2014 ఫిబ్రవరి 24 నాటికి 100 ఏళ్లు పూర్తయింది. 111 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించిన పాత వంతెన కాలం తీరిపోవడంతో దాని పక్కనే ఈ కొత్త వంతెనను నిర్మించారు. తమిళనాడు సమీపంలో సముద్రంలో ఉన్న రామేశ్వరం ప్రాంతాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించేలా నిర్మించిన టెక్నికల్ అద్భుతంగా న్యూ పంబన్ రైల్వే బ్రిడ్జిని అభివర్ణించవచ్చు. త్వరలోనే ఈ బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ అత్యాధునిక వారధిని ప్రారంభించనున్నారు. ఇది దేశంలోని తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక టెక్నాలజీని ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో వినియోగించారు. 2019లో న్యూ పంబన్ రైల్వే బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. 4.5 ఏళ్లలో నిర్మాణం పూర్తయింది. పాత పంబన్ బ్రిడ్జ్ కాలం చెల్లిపోవడంతో కొత్తది నిర్మించారు. ఈ బ్రిడ్జ్ సముద్రంలో ఉండడం, కొరోజన్ అధిక స్థాయిలో ఉండడం, గాలి వేగం ఎక్కువగా ఉండడం వంటి సమస్యలు తట్టుకునేలా న్యూ పంబన్ బ్రిడ్జ్ నిర్మాణంలో హై స్ట్రెంగ్త్ మెటీరియల్ పెయింట్స్ని వినియోగించారు. పాత పంబన్ బ్రిడ్జిపై కేవలం డీజిల్ ఇంజిన్లతో కూడిన రైళ్లు మాత్రమే వెళ్లే వీలుండేది. దాంతో కాలుష్యంతో పాటు అధిక వ్యయం అయ్యేది. కొత్త పంబన్ బ్రిడ్జిని ఎలక్ట్రికల్ ఇంజిన్తో కూడిన రైలు వెళ్లేలా తీర్చిదిద్దారు. ఈ బ్రిడ్జిని లండన్లోని టవర్ బ్రిడ్జి నమూనాను అనుసరించి నిర్మించారు. కొన్ని స్పానిష్ డిజైన్లు కూడా పరిశీలించారు. ఈ బ్రిడ్జి ప్రధాన ప్రత్యేకత ఏంటంటే ఇది సముద్రంపై నిర్మించిన వంతెన కాబట్టి సముద్రంలో షిప్పులు వచ్చినప్పుడు ఇది పైకి వెళ్తుంది. దాని కింద నుంచి షిప్పులు వెళ్ళిపోతాయి. గతంలో ఉన్న పాత బ్రిడ్జ్ స్ప్లిట్ విధానంలో ఉండేది. ఏవైనా నౌకలు వచ్చినప్పుడు బ్రిడ్జిని మాన్యువల్గా ఆపరేట్ చేసేవారు. బ్రిడ్జ్ 2గా విడిపోగానే ఆ గ్యాప్లోంచి నౌకలు వెళ్ళిపోయేవి. దాంతో 45 నిమిషాలు పట్టేది. ఇప్పుడు కొత్త బ్రిడ్జి నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారు. ఏదైనా నౌక వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి కేవలం 5.5 నిమిషాల్లో పైకి లేస్తుంది. దాని కింద నుంచి ఎలాంటి నౌక వచ్చినప్పుడైనా అంతరాయాలు లేకుండా నౌకలు ప్రయాణిస్తాయి. పాత బ్రిడ్జిపై రైళ్లు 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగం ప్రయాణించేందుకు వీలయ్యేది కాదు. కానీ కొత్త బ్రిడ్జిని అధిక వేగంతో రైళ్లు ప్రయాణించేందుకు అనువుగా నిర్మించారు. పాత పంబన్ బ్రిడ్జి ఉన్నప్పుడు 18 రైళ్లు నడిచేవి. ఇక కొత్త బ్రిడ్జి నిర్మించిన నేపథ్యంలో డిమాండ్కు అనుగుణంగా ఎక్కువ రైళ్లు నడిచే అవకాశం కూడా ఉంది.